మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. గుజరాత్లో పరువు హత్య జరిగింది. అంటే చంద్రిక అనే ఒక కాబోయే డాక్టర్ని ఒక తండ్రి అలాగే బాబాయ్ ఇద్దరు కలిసి అతి కిరాతకంగా చంపేశారు. అంటే మనం జంతువుల్లో చూస్తాం, అవి కూడా చాలా పిల్లల్ని చంపడం అంటూ ఉండదు, చాలా రేరుగా. అటువంటిది మనుషులు అయ్యండి ఇంత క్రూరంగా ఎందుకు ఇలా బిహేవ్ చేశారు? అసలు ఏది సమస్య, దీని వెనక ఏం జరిగింది? ఇది చాలా హృదయ విదారకమైన ఇన్సిడెంట్ అండి. నిజానికి ఒక సినిమా తీయగలిగిన స్టోరీ ఇది. సో ఏం జరిగింది అనేది ముందుగా నేను చెప్తాను. గుజరాత్లో బనస్కాంత అనే ఒక ఏరియా ఉంది. అక్కడ దంతియా అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం అనమాట. సెందాబాయ్ పటేలు, శివరాంబాయ్ పటేల్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. వ్యవసాయ కుటుంబం ఇది. వ్యవసాయం, గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది వచ్చి నార్థన్ ఉత్తర గుజరాత్లో ఏరియా అనమాట. ఈ ఏరియాలో కొంత వెనుకబాటుతనం, కొంత కల్చరల్గా కొంత బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది. అందుకని పరువు ప్రతిష్టలు ఇటువంటి చోటే ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి అడ్వాన్స్డ్ కంట్రీస్లో పరువు ప్రతిష్ట అనేది సరిగా ఉండదు, ఎక్కువ ఉండదు. ఆనర్ కల్చర్స్ అంటారు వీటిని, ఆనర్ బేస్డ్ సొసైటీస్ అంటారు. ఆనర్ బేస్డ్ సొసైటీలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కొంత ఎకనామికలీ, పొలిటికలీ, కల్చరలీ కొంత వెనుకబాటుతనం అనేది మనకు కనిపిస్తుంది. సో అటువంటి ఒక వెనుకబాటు ఏరియాలో ఈ విలేజ్ ఉందన్నమాట, దాంతియా. ఈ విలేజ్లో ఈ అమ్మాయి ఏంటంటే బ్రైట్ స్టూడెంట్, మనిషి కూడా చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి కొంత చదువుకునింది, ముందు నుంచి కూడా చదువు మీద బాగా శ్రద్ధ చూపిస్తుంది. వీళ్ళ బాబాయ్ వ్యతిరేకించేవాడు, ఈ అమ్మాయి చదువు బయటికి పంపిస్తే ఈ అమ్మాయి ఇది అవుతుంది. వీళ్ళ అమ్మని కన్విన్స్ చేసుకొని అమ్మ కొంత గట్టిగా నిలబడింది. ఫస్ట్ టైము మన ఫ్యామిలీలో ఎవరిని అమ్మాయిని బయటికి పంపించమంటే ఈ అమ్మాయి నేను మెడిసిన్ చదువుతాను, డాక్టర్ని అవుతాను, ఎందుకంటే వాళ్ళ ఏరియాలో మెడికల్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి నేను డాక్టర్ అవుతానని గట్టిగా అమ్మాయి చెప్పడంతో, ఇంట్లో ఇది చేయడంతో నాన్న కూడా కొంత మెత్తబట్టి ఈ అమ్మాయిని ట్రైనింగ్ పంపించారు. పాలన్పూర్ అనే ఒక స్మాల్ టౌన్ ఉంటుంది పక్కన. అక్కడ ఈ కోచింగ్ ఉంటాయి, నీట్ కోచింగ్ సెంటర్స్. అక్కడ హాస్టల్లో ఉంచి ఈ అమ్మాయిని చదివించడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళ బాబాయ్ ఈ అమ్మాయి మీద నిఘా వేయడానికి ఒకసారి అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ అమ్మాయిల అబ్బాయిలు కలిసి తిరగడం, చదువుకోవడం, కలిసి డిస్కస్ చేయడం, ఇలాగ అట్మాస్ఫియర్ అలాగ ఉంటుంది కదా. అక్కడ ఏంటంటే అమ్మాయి ఒక చోట ఉన్నప్పుడు ఇది అమ్మాయి అబ్బాయి అనే కల్చర్ ఉండదు, వాళ్ళు కలిసి చేస్తుంటారు. ఈయన అది ఎప్పుడు చూడలేదు అట్మాస్ఫియర్, వీళ్ళ ఏరియాలో అట్లాంటివి లేవు. ఈయన షాక్ అయ్యాడు. సో ఇలాంటి చోట మన అన్న కూతురు చదివితే చెడిపోతుందని దీంతో ఈయన అప్పుడే ఫిట్టింగ్ పెట్టాడు. ఇంట్లో వచ్చి ఇంట్లో మళ్ళీ గొడవ జరిగింది, పంచాయతీ జరిగింది. లేదు నేను హాస్టల్లో ఉండి చదువుకుని నేను అలా చేయను అని చెప్పి ఈ అమ్మాయి గట్టిగా పట్టుబడంతో పంపించారు. వీళ్ళ బాబాయ్ కొంత నిఘా పెట్టాడు అక్కడ, ఎవరికో చెప్పడం ఈ అమ్మాయి మీద. ఈ అమ్మాయి మరి అమ్మాయి తలరాత అంటారే, అలాగ ఫేటా లేకపోతే ఏం చెప్పలేం, కానీ అమ్మాయి ఒక అతనితో లోలో పడింది. అతని పేరు హరీష్ చౌదరి. అతను పైగా ఒక పెళ్ళయి బిడ్డున్నాడు. అది ఈ అమ్మాయికి తెలుసా లేదనేది సమాచారం అయితే లేదు, కానీ మీడియాలో ఇప్పుడు వస్తుంది అతనికి పెళ్ళి అయింది. మరి ఆ అబ్బాయి దాచిపెట్టాడా లేకపోతే ఏందనేది తెలియదు. అసలు పెళ్ళి అయిందా లేదని కూడా కన్ఫామ్ చేయట్లేదు, కానీ కొన్ని రిపోర్ట్లలో అతనికి పెళ్ళి అయింది, బిడ్డ కూడా అని వస్తుంది. ఇంకా డీటెయిల్ రిపోర్ట్లు రావట్లేదు. సో మొత్తానికి లవ్ చేసింది. లవ్ చేసినప్పుడు వీళ్ళ బాబాయ్ నిఘా పెట్టాడు కదా ముందుగానే. మేబీ అదంతా ఈ అమ్మాయికి తెలియకుండా పెట్టాడు కాబట్టి ఈ అమ్మాయికి ఇంత దూరంలో మన వాళ్ళు ఎవరు లేరు కదా అని ధైర్యంగా లవ్ చేసిందో ఏమో తెలియదు. మొత్తానికి ఆ అమ్మాయి అంటే ఈ అమ్మాయికి ముందు నుంచి కూడా తగినంత ప్రేమ, అఫెక్షన్ అనేది ఫ్యామిలీలో లేకపోవడంలో కూడా ఎవడో చూపించాడు. వాడు కూడా అందంగా ఉన్నాడు బాగా. సో నేచురల్గా బయటపడింది. అయితే లవ్లో పడినా కూడా అమ్మాయి చదువుని నెగ్లెక్ట్ చేయకుండా చాలా కష్టపడి చదివి 478 మార్క్స్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంది. నీట్లో ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకుంది, 478 తెచ్చుకొని. సో అయితే వీళ్ళు ఎప్పుడైతే బాబాయ్ నిఘా పెట్టాడో బాబాయ్కి తెలిసిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని తీసుకొచ్చేసి చేశారు. దీంతో ఈ అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కలిసి మధ్యప్రదేశ్, అహ్మదాబాదు, రాజస్థాన్ ఇలాగా తిరగడం మొదలు పెట్టారు. వీళ్ళు మొత్తానికి పోలీసు కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని పట్టుకున్నారు, ఇద్దరు జంటని. నిజానికి ఈ అమ్మాయి కూడా మేజరే, 18 years దాటింది, ఆ అబ్బాయికి 23 ఏళ్ళు. సో ఇతన్ని పట్టుకొని ఏం చేశారంటే ఈ కేసులో
అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే కిడ్నాప్ ఏం చేయలే అబ్బాయి, ఈ అమ్మాయి వాలంటరీకి వెళ్ళింది. అందుకని ఆ అబ్బాయి మీద ఏదో పాత చిన్న పెట్టి కేసు ఏదో ఉంటే దానిలో తవ్వి తీసి అతన్ని జైలుకి పంపించారు. అతన్ని జైల్లో పెట్టేశారు. ఈ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఇంకా చదువొద్దు, ఎంబీబీఎస్ వద్దు, ఏమొద్దు, మూసుకొని పెళ్లి చేసుకొని కాపురం చేసుకో అన్న పద్ధతులు ఈ అమ్మాయి చేస్తే ఈ అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఈ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకున్నారు, ఏ రకమైన ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ఇది లేదు. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఎవరిదో ఫ్రెండ్ది పట్టుకొని ఒక ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టింది ఆ అబ్బాయికి. ఆ మెసేజ్ ఏంటంటే, దయచేసి మీరు రండి, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, నన్ను బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను కానీ దానికి ఒప్పుకోకపోతే నన్ను చంపేస్తారు, వీళ్ళు రాక్షసులు, నాకు భయంగా ఉంది, నన్ను రక్షించండి అనే మెసేజ్ పెట్టింది. అబ్బాయి జైల్లో ఉన్నాడు కదా, అబ్బాయికి మెసేజ్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు పెట్టింది అమ్మాయి? జూన్ 17న మెసేజ్ పెట్టింది. జూన్ 21న అతనికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక అతను బయటకు వచ్చి చూసుకుంటే మెసేజ్ ఉంది. అతను షాక్ అయ్యాడు. అప్పటికి 4 రోజులు అయిపోయింది. సో అతను ఇమీడియట్ గా ఎవరినో పట్టుకొని, ఇప్పుడు అతనికి ఇబ్బందులు ఉంటాయి కదా, సో అతను ఎవరినో పట్టుకొని గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ చేశాడు. అతను ఎవరినో లాయర్లను అడిగితే ఈ సలహా ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో నువ్వేం చెప్పలేవు కాబట్టి కోర్టు ఇది అడిగాను. కోర్టుకి 24 వేస్తే 27న కోర్టు ఇమీడియట్ గా విచారణకు తీసుకోవు కదా. మన కోర్టులు ఏంటంటే వాళ్ళ కేసులు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి దేశంలో. అందుకని 24కి కోర్టు విచారణకు ఆదేశించి 27కి 24 వేస్తే, ఈ లోపల వీళ్ళకి ఎప్పుడైతే వీడు వేస్తున్నాడని తెలిసిందో ఈ అమ్మాయిని వీళ్ళు ఏం చేస్తారు, చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేయమని దానికి, ఈ అమ్మాయి మేజరు కాబట్టి ఈ పిల్ల వెళ్ళిపోతుంది, వాడితో వెళ్ళిపోతుంది, మన పరువు ఏమవుతుంది అని వీళ్ళు ఏం చేశారంటే, తండ్రి బాబాయ్ ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి, బాబాయ్ ఏం చేశాడంటే ప్రేమగా అమ్మాయితో మాట్లాడి పాలు ఇచ్చాడు అమ్మాయికి. పాలల్లో నిద్ర మాత్రలు ఇంకేదో సెడక్టివ్స్ వేసి ఇచ్చి తాగిచ్చారు. తాగిచ్చినాక ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి, ఈ సింధిబాయ్ పటేల్, శివరాంబాయ్ పటేల్ తండ్రి బాబాయ్ కలిసి స్టోర్ రూమ్కి తీసుకెళ్లారు. స్టోర్ రూమ్కి తీసుకెళ్ళి అమ్మాయి దుపట్టా ఈ మెడకి అమ్మాయి మత్తులో ఉంది కదా, మెడకి ఆ అమ్మాయి దుపట్టాని బిగించి బాబాయ్ చంపాడు. చంపేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ చూడండి, చంపేసిన తర్వాత దీన్ని హార్ట్ అటాక్ అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. డాక్టర్కి ఒకటికో డబ్బులు ఇచ్చాడు, వాళ్ళు హార్ట్ అటాక్ అని డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఊర్లో వాళ్ళకి మాత్రం ఏం చెప్పారంటే, ఊర్లో వాళ్ళకి హార్ట్ అటాక్ అన్నారు, డాక్టర్లకేమో ఊరేసుకుందని చెప్పారు. ఎందుకంటే ఇది గుర్తుంది కదా, సో డాక్టర్లు గుర్తుంది కాబట్టి ఊరేసుకున్నట్టుగా డాక్టర్లకు చెప్పి ఊరేసుకున్నట్టుగా డెత్ బై హ్యాంగింగ్ అని సర్టిఫికేట్ తీసుకున్నారు, సూయిసైడ్ అని డెత్ సర్టిఫికేట్. ఊర్లో వాళ్ళకి ఏం చెప్పారంటే హార్ట్ అటాక్ అని చెప్పారు. చెప్పి ఇమ్మీడియట్ గా దీన్ని దహనం చేసేసి కోర్టుకి డెత్ సర్టిఫికేట్ పెట్టారు. డాక్టర్ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ కాబట్టి కోర్టు కూడా ఏం చేస్తుంది, హెబియస్ కార్పస్ అంటే అర్థమేమి, అమ్మాయి కనిపెట్టట్లేదు, ఆ అమ్మాయిని కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అని పోలీసుల్ని కోర్టు అడగమని చెప్పేదే హెబియస్ కార్పస్. సో కోర్టు ఇప్పుడు ఏమైంది, డెత్ సర్టిఫికేట్ వచ్చింది, ఆ అమ్మాయి డెడ్, ఇంకా క్లియర్ కదా అని చెప్పి పిటిషన్ కొట్టేసింది. సో ఈ అబ్బాయికి మాత్రం అర్థమైంది వీళ్ళు చంపేశారని. సో అర్థమయ్యి ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ అబ్బాయికి ఇంకా అబ్బాయి చాలా సీరియస్గానే ప్రేమించినట్టుగా అర్థమవుతుంది. సో ఆ అబ్బాయి ఎవరినో పట్టుకొని మళ్ళీ అడ్వకేట్లను పట్టుకొని పెద్ద స్థాయిలో పోలీసు, జిల్లా స్థాయిలో పోలీసు, ఎస్పీ స్థాయిలో పట్టుకొని, లేదు అది ఖచ్చితంగా చంపేశారు, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, మళ్ళీ బాడీని ఇచ్చేయండి అని చెప్పి చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేస్తే డాక్టర్ని వాళ్ళందరినీ కూడా పోలీసులు, ఇంకా వాళ్ళు అనుకుంటే ఏముంది, గట్టిగా 4 దెబ్బలు కొడితే చెప్తారు కదా, డాక్టర్లంతా కూడా ఇది ఫేక్, ఇది ఖచ్చితంగా చంపేశారని చెప్పారు. దాంతో తండ్రిని బాబాయిని కూడా పట్టుకొచ్చి 4 కొట్టినట్టున్నారు, దాంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో అండ్ ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది, గుజరాత్ దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. అంటే ఒక డాక్టర్ కావాల్సిన అమ్మాయిని ప్రేమ పేరుతో చంపేయడం అంటే దేశానికి ఒక డాక్టర్ని కోల్పోయిందే కదా. రెండోది అమ్మాయిల కళలు, అమ్మాయిలు ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చినాక కూడా విమెన్ని అన్ని రంగాల్లో విమెన్ ముందుకు వస్తున్నారు. ఈవెన్ జన్ధన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లలో కూడా మహిళలకు ఎక్కువ అకౌంట్లు ఉన్నాయి మగవాళ్ళ కంటే. సో అనేక రంగాల్లో మనం ఈ మధ్యకాలంలో ఉమెన్ స్టడీస్ కానీ చూస్తే ఉమెన్ రోల్ పెరుగుతుంది. నెక్స్ట్ 33% రాబోతుంది 29లో. మనకి
చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా 33% ఉమెన్ కనిపించబోతున్నారు. ఆల్రెడీ 50% వరకు మనకి స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో ఉన్నారు. ఇలాగ ఒకవైపు ఉమెన్ వస్తుంటే ఒక డాక్టర్ కావాలనే ఒక అమ్మాయి కలల్ని వీళ్ళకి నచ్చకపోతే ఈ అమ్మాయిని డిజోన్ చేసుకోవచ్చు, చనిపోయింది అనుకొని వాళ్ళు కర్మకాండ జరుపుకొని ఈ అమ్మాయిని వదిలేయచ్చు. అది చేయకుండా అమ్మాయిని అతి దారుణంగా కన్న తండ్రి మీరన్నట్టు జంతువులు కూడా చంపవు. మామూలుగా జంతువులు కొన్ని జంతువులు చంపుతాయి, దాన్ని ఫిలియల్ క్యానిబలిజం అని పిలుస్తారు. అంటే కొన్ని సింహాలు చంపుతాయి, చింపాంజీలు చంపుతాయి, పోలార్ బేర్ చంపుతుంది, పైథాన్ ఒక్కోసారి తన గుడ్లను తాను తింటుంది, ఫిష్ అలాగే చిన్న తన చేప గుడ్లను తను తినేయడం ఫిష్ని తింటుంది, స్కార్పియన్ తేలు తింటుంది. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, వాటికి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, ఫుడ్ రిసోర్స్ లేనప్పుడు, ఒక్కొక్కసారి రీప్రొడక్టివ్ కారణాలతో రేర్గా జరిగేవి. మన జంతువులు కూడా వాటి బిడ్డల్ని ప్రేమగానే చూసుకో, కానీ మనిషి ఒకడే ఇంత క్రూయల్గా పరువు పేరుతో. ఈ అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. ఈ అమ్మాయి ఒకరిని లవ్ చేసింది, లవ్ చేసినంత మాత్రం ఆయన చదువు ఏం పోగొట్టుకోలేదు. చెప్పి ఉండొచ్చు, అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఉండొచ్చు, కన్విన్స్ కానప్పుడు అమ్మాయిని వదిలేయచ్చు. కానీ అతి దారుణంగా ఇంట్లో ఇంత ఘోరంగా చంపేయడం, అది కూడా ఒక డాక్టర్ కాబోయే డాక్టర్ అనేది ఇవాళ మొత్తంగా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.